హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్పీ చిల్డ్రన్ వరల్డ్. ఈరోజు మనము ఈ వీడియోలో 10th క్లాస్ హిందీ న్యూ టెక్స్ట్ బుక్ స్పర్శ్ నుంచి గద్యఖండ్లో సెకండ్ లెసన్ డైరీ కా ఏక్ పన్నా 26 జనవరి 1931 అనేటువంటి లెసన్ గురించి తెలుసుకుందాము. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ డైరీ కా ఏక్ పన్నా అనేటువంటి లెసన్ యొక్క లేఖక్ సీతారాం సెక్సరియా గారి గురించి లేఖక్ పరిచయం మనం ఆల్రెడీ తెలుసుకున్నాము. ఎవరైనా సరే ఆ వీడియో కనుక చూడకపోతే పార్ట్ 1 వీడియో దాన్ని చూడండి. అదేవిధంగా పార్ట్ ప్రవేశ్ ఇంట్రడక్షన్ కూడా అదే వీడియోలో చెప్పడం జరిగింది. ఈరోజు మనము ఈ వీడియోలో పార్ట్ 2 వీడియోలో డైరీ కా ఏక్ పన్నా లెసన్లోకి డైరెక్ట్గా మనము వెళ్ళిపోదాము. देखिए यहाँ డైరీ కా ఏక్ పన్నా, డైరీ అంటే మనము రోజువారీ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటినీ కూడా మనము ఒక డైరీలో నోట్ చేసుకునేటువంటి అలవాటు అనేటువంటిది కొంతమందికి ఉంటుంది. పన్నా కా అర్థం పేజ్. సీతారాం సెక్సరియా గారు 26 జనవరి 1931 సంవత్సరంలో ఆ రోజున ఏమైతే జరిగిందో ఇన్సిడెంట్స్, తను ఏం చూశారో వాటన్నింటినీ కూడా తన యొక్క డైరీలో రాసుకోవడం జరిగింది. చూడండి. 26 जनवरी, आज का दिन तो अमर दिन है. आज का दिन तो अमर दिन. अमर का अर्थ है जिसको మర్ నహీ హై, మరణం లేనటువంటి రోజును ఏమంటారు అని అంటే అమర్ దిన్. ఈ రోజు మనకు బాగా గుర్తుండిపోయేటువంటి రోజు అని చెప్పేసి చెప్తున్నారు. आज के ही दिन सारे हिंदुस्तान में स्वतंत्रता दिवस मनाया गया था. आज के दिन ही, ఈ రోజే సారే హిందుస్థాన్ మే, పూర్తి భారతదేశంలో స్వతంత్రతా దివస్ మనాయా గయా హై. స్వతంత్రతా దివస్ ఈ 1931 జనవరి 26వ తేదీన అంట మనకు ఇండిపెండెన్స్ రాకముందు కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని మనము జరుపుకున్నాము. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. స్వాతంత్రం మనకు 1947 ఆగస్ట్ 15న స్వాతంత్రం వచ్చింది. అయితే స్వాతంత్రం రావడానికి ముందు కూడా మన భారతీయులు 26 జనవరి 1930వ సంవత్సరంలో మొదటి స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ 26 జనవరి 1931 రోజున హిందుస్థాన్ అంటే భారతదేశంలోని ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రతా దివస్ను జరుపుకోవడం జరుగుతుంది. और इस वर्ष भी उसकी పునరావృత్తి हुई है. इस वर्ष అంటే 1931లో కూడా పునరావృత్తి, ఇది మళ్ళీ కూడా ఫిర్సే ఆనా, మళ్ళీ స్వాతంత్ర దినోత్సవాన్ని, రెండవ స్వాతంత్ర దినోత్సవాన్ని 1931 జనవరి 26వ తేదీన వాళ్ళు జరుపుకోవడం జరుగుతుంది. జిస్కే లియే కాఫీ తయారియా పహలే సే కీ గయి థీ. 1931 సంవత్సరం వీళ్ళు రెండవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కాఫీ తయారియా అంటే వీళ్ళు బాగా ఏర్పాట్లు అనేటువంటివి ముందు నుంచే జరుపుకోవడం జరిగింది. ఈ 26 జనవరి 1931 వీళ్ళు రెండవ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా ముందుగానే తయారు చేసుకున్నారు, రెడీ చేసుకున్నారు. గత వర్ష్ అపనా హిస్సా బహుత్ సాధారణత. గత వర్ష్ లాస్ట్ ఇయర్, ఈ యొక్క లాస్ట్ ఇయర్ అంటే 1930లో 1930లో ఇది చాలా నార్మల్గా, చాలా సాధారణంగా జరుపుకున్నారు. అంటే అంత ఎక్కువ ఆర్భాటం లేకుండా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇస్ వర్ష్ జితనా అప్నే దే సక్తే తే దియా తా. వీళ్ళు ఈ సంవత్సరం అంటే 1931వ సంవత్సరంలో ఎంతవరకు అయితే వాళ్ళు చేయగలుగుతారో అదంతా కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ వంతు ప్రయత్నాలన్నీ కూడా జరుపుతున్నారు. కేవల్ ప్రచార్ మే 2000 రూపాయ ఖర్చ్ కియా గయా తా. ఈసారి ఈ రెండవ స్వాతంత్ర దినోత్సవం అంటే 26 జనవరి 1931న వీళ్ళు ఈ స్వాతంత్ర దినోత్సవం ఏదైతే పూర్తి హిందుస్థాన్లో జరుపుకుంటున్నారో దీనికోసము, ఈ ప్రచార కార్యక్రమాల కోసము 2000 రూపాయ 2000 రూపాయలు వీళ్ళు ఖర్చు చేయడం కూడా జరిగింది. 2000 రూపాయలు అంటే అప్పట్లో అది చాలా పెద్ద అమౌంట్, ఇప్పుడు 1931లో. కాబట్టి లాస్ట్ ఇయర్ చాలా సింపుల్గా చేసుకున్నారు. గత వర్ష సాధారణత చాలా నార్మల్గా సింపుల్గా చేసుకున్నారు. కానీ ఈ ఇయర్ మాత్రము ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రచారం కోసము 2000 రూపాయల వరకు కూడా వీళ్ళు ఖర్చు పెట్టడం జరిగింది. సారే కామ్ కా భార్ అప్నే సమజ్తే తే అప్నే ఊపర్ హై और इसी तरह जो कार्यकर्ता थे उनके घर जाकर समझाया था. ఈసారి ఈ స్వాతంత్ర దినోత్సవానికి జరుపుతున్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా ఇది మనదే, మన భారతదేశం కోసం మనము స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటున్నాము, ఇది మన మీద ఉంది, ఇది మన యొక్క బాధ్యత,
అని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి, భారతదేశంలోని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి వెళ్ళి అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. మనమందరం కూడా భారతీయులము, మనం స్వాతంత్రం జరుపుకుంటున్నాము, స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము అని చెప్పేసి, ఇది మన బాధ్యత, మనందరి మీద కూడా ఇది జరుపుకోవాల్సినటువంటి కర్తవ్యం ఉంది అని చెప్పేసి ప్రతి కార్యకర్త కూడా ఇంటింటికి వెళ్ళి దీన్ని వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేటట్టు చెప్పడం జరుగుతోంది. देखिए नेक्स्ट पैराग्राफ देखिए बच्चों, बड़े बाजार के प्रायः मकानों पर राष्ट्रीय झंडा फहरा रहा था और कई मकान तो ऐसे सजाए गए थे कि ऐसा मालूम होता था कि मानो स्वतंत्रता मिल गई हो. చూడండి, ఇక్కడ కలకత్తాలోని బడే బాజార్కే ప్రాయః, పెద్ద బజార్, బడే బాజార్ అంటే ఆ కలకత్తాలోని మెయిన్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఆ స్ట్రీట్లోని అన్ని ఇండ్ల మీద కూడా మకాన్ అంటే ఘరోంపర్, అన్ని ఇండ్ల మీద కూడా రాష్ట్రీయ జెండా, నేషనల్ ఫ్లాగ్ అనేటువంటిది హాయిస్ చేయడం జరిగింది, ఎగరవేస్తూ ఉన్నారు. ఔర్ కై మకానంతో ఏసే సజాయే గయే హై, అంతేకాకుండా అన్ని ఇండ్లను కూడా సజాయే గయే అంటే ఏ విధంగా డెకరేట్ చేశారు అని అంటే, ఐసా మాలూమ్ హోతా తా కి మానో స్వతంత్రత మిల్ గయి హో, నిజంగా మనకు స్వాతంత్రం వచ్చిందా అన్నంత ఇదిగా ప్రతి ఇంటిని కూడా అందంగా అలంకరించడం జరిగింది. అదేవిధంగా అన్ని ఇండ్ల మీద కూడా ఈ యొక్క రాష్ట్రీయ జెండా, నేషనల్ ఫ్లాగ్ అనేటువంటిది ఫహరా రహాతా, ఎగరవేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్, కలకత్తాకే ప్రత్యేక భాగ్ మే హీ జెండే లగాయే గయే థే, కలకత్తాలోని ప్రతి రోడ్డులో, ప్రతి ఆఫీస్ మీద కూడా, ప్రతి చోట కూడా జెండే లగాయే గయే థే, ప్రతి ఇంటి మీద, ప్రతి డిపార్ట్మెంట్ మీద కూడా, ప్రతి షాపుల మీద, అన్ని చోట్ల కూడా ఈ యొక్క రాష్ట్రీయ జెండా అనేటువంటివి ఎగరవేయడం జరిగింది. जिस रास्ते से मनुष्य जाते थे उसी रास्ते में उत्साह और नवीनता मालूम होती थी. జిస్ రాస్తే, ప్రతి దారిలో, ప్రతి బజార్లో కూడా, మనుషులు వెళ్తున్నటువంటి ప్రతి బజార్లో, ప్రతి దారిలో కూడా చాలా ఉత్సాహంగా, చాలా కొత్తదనంగా కనపడుతూ ఉంది. ఎందువలన అంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటి మీద కూడా ఈ యొక్క నేషనల్ ఫ్లాగ్ అనేటువంటిది ఎగురుతూ ఉంది. అందరూ కూడా ఇండ్లను చాలా అందంగా అలంకరించడం జరిగింది. మనుషులందరూ కూడా చాలా ఉత్సాహంగా, చాలా కొత్తగా దీన్ని అనుభవిస్తూ ఉన్నారు. కొత్తగా కనపడుతూ ఉంది. ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ ఉన్నారు. लोगों का कहना था कि ऐसी सजावट पहले नहीं हुई है, ప్రజలందరూ చెప్పుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే ఏసీ సజావట్, ఈ విధంగా అందంగా అలంకరించడం అనేటువంటిది ఇంతకుముందు మునుపెప్పుడూ కూడా, ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఈ విధంగా అందంగా అలంకరించలేదు అని చెప్పేసి ప్రజలందరూ కూడా చెప్పుకోవడం జరుగుతుంది. पुलिस भी अपनी पूरी ताकत से शहर में गश्त देकर प्रदर्शन कर रही थी. మరి మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటే పోలీస్ వాళ్ళు, అంటే బ్రిటిష్ వాళ్ళందరూ కూడా, బ్రిటిష్ పోలీసులందరూ కూడా ఏం చేస్తున్నారంట, పూరి తాకత్ సే, వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్గా సిటీ అంతా, కలకత్తా పట్టణం అంతా కూడా గస్తీ ఏర్పాట్లు చేసేసి పోలీసులందరూ కూడా తిరుగుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అనేటువంటివి జరగకుండా వీళ్ళను అదుపు చేయడం కోసము పోలీస్ వాళ్ళు కంప్లీట్గా వాళ్ళందరూ కూడా బలంగా ప్రతి టౌన్లో, ప్రతి ఒక్క రోడ్ల మీద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. మోటార్ లారియో మే గోర్కే తదా సార్జెంట్ ప్రత్యేక మోడ్ పర్ తైనాత్ తే, మోటార్ లారీల్లో, అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఈ మోటార్ లారీల్లో తిరుగుతూ ఉన్నారు. ఎవరు? పోలీసులు, గోర్ఖాలు, తదా సార్జెంట్, సార్జెంట్ అంటే ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ప్రతి మలుపు వద్ద, ప్రత్యేక మోడ్ పర్, మోడ్ కార్నే టర్నింగ్, ప్రతి టర్నింగ్ పాయింట్ వద్ద వీళ్ళందరూ కూడా తైనాత్ తే, వీళ్ళందరూ కూడా నియమించబడ్డారు. పోలీసులు, గోర్ఖాలు, ప్రత్యేకమైనటువంటి ఆఫీసర్లు అందరూ కూడా ఎలాంటి గొడవలు జరగకుండా, వీళ్ళు ఇండిపెండెన్స్ అనేటువంటిది జరుపుకోకుండా చేయడం కోసము బ్రిటిష్ వాళ్ళందరూ కూడా పోలీసు బందోబస్తు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రోడ్ల మలుపుల వద్ద, ప్రతి మలుపుల వద్ద, లారీల్లో, అదేవిధంగా గోర్ఖాలను, అదేవిధంగా ప్రత్యేక ఆఫీసర్స్ను వాళ్ళందరినీ కూడా అపాయింట్ అనేటువంటిది చేయడం జరిగింది. కితనీ హీ లారియా షహర్ మే గుమాయి జా రహీ థీ, చాలా లారీలను ఈ టౌన్ అంతా కూడా తిప్పడం జరుగుతూ ఉంది. ఈ లారీల నిండా పోలీసులు అనేటువంటిది, గోర్ఖాలు, స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా లారీల్లో ఎక్కించి టౌన్ అంతా కూడా గుమాయి జా రహీ థీ, టౌన్ అంతా తిప్పుతూ ఉన్నారు, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అనేటువంటివి జరగకుండా. కొంతమంది అయితే గుడ్ సవారోం కా ప్రబంధత, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఏం చేస్తున్నారంటే గుడ్ సవార్ కా అర్థం ఈ యొక్క హార్స్ మీద, గుర్రాల మీద ఎక్కేసి వీళ్ళందరూ కూడా టౌన్ అంతా కూడా గస్తీ తిరుగుతూ ఉన్నారు.
कहीं भी ट्रैफिक पुलिस नहीं थे, सारी पुलिस को इसी काम में लगाया गया था. ఎక్కడ కూడా ట్రాఫిక్ పోలీసులు అనే వాళ్ళు ఎవ్వరూ లేరు. ఎందువలన అనంటే సారీ పోలీస్ అందరినీ కూడా ట్రాఫిక్ పోలీసులను మామూలు పోలీసులు అందరినీ కూడా ఈ యొక్క ఇండిపెండెన్స్ జరుపుకుంటూ ఉన్నారు కాబట్టి అనుకోని సంఘటనలు, గొడవలు, కొట్లాటలు అనేటువంటివి జరగకుండా వీళ్ళందరినీ కూడా ఈ యొక్క పనిలో నియమించడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులను కూడా ఇదే పనికి, ఇదే స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోనీయకుండా చేయడం కోసం భారతీయులను వాళ్ళందరినీ కూడా నియమించడం జరిగింది. ట్రాఫిక్ పోలీసులను కూడా ఇదే వర్క్కి అపాయింట్ చేయడం జరిగింది. బడే బడే పార్కోం తదా మైదానం కో పులిస్ నే సవేరే సే హీ ఘేర్ లియా తా. ఇంకా పోలీసులు ఏం చేస్తున్నారంట, ఈ యొక్క బ్రిటిష్ పోలీస్ వారందరూ కూడా బడే బడే పార్కోమ్మే, పెద్ద పెద్ద పార్కుల్లో, తదా మైదానం పెద్ద పెద్ద గ్రౌండ్స్లో పోలీస్ వాళ్ళందరినీ కూడా ఉదయం నుంచే ఆ మైదానాల దగ్గర వాళ్ళను గస్తీగా బందోబస్తు అనేటువంటిది పెట్టడం జరిగింది. ఎందుకని పెద్ద పెద్ద పార్కుల్లో అదేవిధంగా గ్రౌండ్స్లో వీళ్ళు ఏం చేస్తారు, మీటింగ్స్, భారతీయులందరూ కూడా మీటింగ్లు కండక్ట్ చేసుకుంటూ ఉంటారు. అదేవిధంగా స్వాతంత్ర దినోత్సవం అనేటువంటిది జరుపుకుంటారు. కాబట్టి ఇలాంటి పార్కుల దగ్గర, గ్రౌండ్స్ దగ్గర ఈ బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసిందంటే మార్నింగ్ నుంచే పోలీస్ వాళ్ళను అక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. ओके स्टूडेंट्स, नेक्स्ट देखिए. मॉन्यूमेंट के नीचे जहां शाम को सभा होने वाली थी, उस जगह को तो भोर में 6 बजे से ही पुलिस ने बड़ी संख्या में घेर लिया था, पर तब भी कई जगह तो भोर में ही झंडा फहराया गया. చూడండి, ఎక్కడైతే మాన్యుమెంట్ అంటే ఏంటి, అది ఒక శిల్పం. ఈ మాన్యుమెంట్ అనేటువంటి దానికి కూడా ద ప్లేస్ అండర్ ద మాన్యుమెంట్ అంటాం కదా, ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో దాని కింద షామ్కో సభా హోనే వాలితి, ఆ మాన్యుమెంట్ కింద వీళ్ళు భారతీయులే సభ ఎక్కడైతే ఏర్పాటు చేద్దాము అనుకున్నారో సాయంత్రం వేళ, ఉస్ జగహ్తో, ఆ ప్లేస్ మొత్తాన్ని కూడా పోలీస్ వాళ్ళు భోర్ కా అర్థం హై మార్నింగ్, ప్రాతకాల్ 6 బజే సే హీ, మార్నింగ్ 6 నుంచే పోలీస్ వాళ్ళు పెద్ద సంఖ్యలో దాన్ని చుట్టుముట్టడం జరిగింది. పర్ తబ్ భీ కై జగహ్తో బోర్ మే హీ జెండా ఫహరాయా గయా థా. చూడండి, మన భారతీయులు ఎక్కడైతే ఆ మాన్యుమెంట్ కింద సాయంత్రము మీటింగ్ పెట్టుకుందాము అని చెప్పేసి అనుకున్నారో ఆ ప్లేస్ని ఉదయం 6 గంటలకే పోలీస్ వాళ్ళు వాళ్ళ యొక్క కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. పోలీస్ వాళ్ళందరూ అక్కడ ఉండటం జరిగింది. అయినప్పటికీ కూడా కై జగహోమే, చాలా ప్లేసుల్లో భోర్మే అంటే ఉదయాన్నే జెండా ఎగరవేయటం అనేటువంటిది జరిగింది. శ్రద్ధానంద్ పార్క్ మే బంగాల్ ప్రాంతీయ విద్యార్థి సంఘ్ కే మంత్రి అవినాష్ బాబునే జెండా గాడాతో పులిస్నే ఉన్కో పకడ్ లియా. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, పెద్ద పెద్ద పార్కుల్లో, మైదానాల్లో ఏం చేస్తున్నారు అని అంటే వీళ్ళు పోలీస్ వాళ్ళందరినీ కూడా పెట్టడం జరిగింది. అయినా కూడా ఈ యొక్క శ్రద్ధానంద్ పార్క్ ఏదైతే ఉందో ఆ శ్రద్ధానంద్ పార్క్ అనేటువంటి దగ్గర బంగాల్ ప్రాంతీయ విద్యార్థి సంఘ్, ఈ యొక్క బెంగాల్ స్టూడెంట్ యూనియన్ ఏదైతే ఉందో దాని యొక్క మంత్రి అయినటువంటి అవినాష్ బాబు అక్కడ జెండా అనేటువంటిది ఎగరవేయబోయారు. జెండా గాడాతో, జెండా ఫహరాయాతో అక్కడ జెండా ఎగరవేస్తూ ఉంటే పులిస్ ఏం చేశారంటే ఉన్కో పకడ్ లియా తా. ఈ శ్రద్ధానంద్ పార్క్లో ఈ యొక్క బెంగాల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దాని యొక్క మంత్రి అవినాష్ బాబు జెండా ఎగరవేస్తుంటే పోలీసులు అతన్ని ఉస్కో పకడ్ లియా ఔర్ లోగోంకో మారియా హటా దియా. అంతేకాకుండా ఆ శ్రద్ధానంద పార్క్లో ఈ యొక్క అవినాష్ బాబుని పట్టుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా కొట్టడము మరియు అక్కడి నుంచి పంపించడం అనేటువంటిది జరిగింది. లోగోంకో మారా ఔర్ హటా దియా, అక్కడి నుంచి వెళ్ళికొట్టడం జరిగింది. నెక్స్ట్ देखिए, తారాసుందరి పార్క్ మే, ఇంకొక పార్కు తారాసుందరి అనేటువంటి పార్కులో బడా బాజార్ కాంగ్రెస్ కే యుద్ధ మంత్రి హరిశ్చంద్ర సింహ్ జెండా ఫహరానే గయే పర్ వే భీతర్ నా జా సకే. చూడండి, ఈ ఇందాక శ్రద్ధానంద్ పార్క్ గురించి చెప్పాము. ఇప్పుడు ఇంకొక పార్క్ తారాసుందరి పార్క్లో బడా బాజార్, పెద్ద బాజార్కి సంబంధించినటువంటి కాంగ్రెస్ కమిటీ యొక్క యుద్ధ మంత్రి హరిశ్చంద్ర సింహ్ ఈ జెండా ఫహరానే గయే, ఈయన జెండా ఎగరవేయడానికి వెళ్తూ ఉంటే బే భీతర్ నా జా సకే, ఆయన లోపలికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఆ తారాసుందరి పార్క్లో చాలా మంది ఉండటం జరిగింది. ఈయన లోపలికి వెళ్ళడానికి కూడా అవకాశం అనేటువంటిది లేకుండా పోయింది. वहां पर काफी मारपीट हुई और 2-4 आदमियों के सिर फटे गए थे. చూడండి, ఎందువలన అక్కడ లోపలికి
వెళ్ళలేకపోయాడు అని అంటే అక్కడ చాలా మంది జనాలు గుమికూడి ఉండడం వలన అక్కడ ఎక్కువ మార్పీట్ హుయి హే, అక్కడ గొడవలు కొట్లాటలు అనేటువంటివి బాగా జరిగాయి. అంతేకాకుండా ఇద్దరు ముగ్గురు యొక్క మనుషుల యొక్క సిర్ ఫట్ గయే, తలలు కూడా పగిలిపోవడం జరిగింది. ఎందుకని అంటే పోలీసులు అక్కడ లాఠీ చార్జ్ అనేటువంటిది చేయడం జరిగింది. ఆ యొక్క గొడవల్లో ఇద్దరు ముగ్గురికి తల కూడా పగిలిపోవడం జరిగింది. गुजराती सेविका संघ की ओर से जुलूस निकला जिसमें बहुत सी लड़कियां थी, उनको गिरफ्तार कर लिया. ఇంకా చూడండి, ఇంకా ఇక్కడ చెప్తున్నారు గుజరాత్ సేవికా సంఘ్, ఇది మహిళలకు సంబంధించినటువంటి సంఘం. గుజరాత్ మహిళా సంఘం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఒక ఊరేగింపుగా జులూస్ నికలా, ఒక ఊరేగింపుగా వీళ్ళందరూ కూడా బయలుదేరడం జరిగింది. బహుత్ సీ లడ్కియాతి, చాలా మంది అమ్మాయిలు అందరూ కూడా ఒక ఊరేగింపుగా రావడం జరిగింది. ఎవరు అంటే గుజరాత్ మహిళా సంఘం వాళ్ళు. ఉన్కో గిరఫ్తార్ కర్లియా, వాళ్ళని ఏం చేయడం జరిగింది అని అంట, వీళ్ళను అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. ఇదంతా మనం చూస్తూ ఉంటే ఇదంతా ఆ రోజు 1931 జనవరి 26 ఏదైతే ఉందో ఆ రోజు ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా ఇక్కడ మన యొక్క లేఖక్ సీతారాం సెక్సరియా వివరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజు మన భారతీయులు స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటే వివిధ ప్లేసుల్లో ఈ శ్రద్ధానంద పార్క్ అయితే ఏమి ఉంది, తారాసుందరి పార్క్ అయితే ఏమి, మిగతా గుజరాతీ సేవికా సంఘ్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన యొక్క స్వాతంత్ర దినోత్సవాన్ని ఆనందంగా జరుపుకుంటూ ఉంటే బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ యొక్క సైన్యాన్ని పంపించి ఎక్కడ కూడా మన భారతీయులు స్వాతంత్రాన్ని జరుపుకోకుండా అడ్డుకుంటూ ఉన్నారు. అదేవిధంగా అడ్డొచ్చిన వాళ్ళను లాఠీ చార్జ్ అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంది. ओके स्टूडेंट्स, नेक्स्ट చూడండి 11 बजे मारवाड़ी बालिका विद्यालय की लड़कियों ने अपने विद्यालय में झंडोत्सव मनाया. చూడండి 11 గంటలప్పుడు ఆ రోజు జనవరి 26, 1931లో 11 గంటలప్పుడు మార్వాడి బాలికా విద్యాలయ్, ఈ యొక్క గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో, మార్వాడి గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్లో అమ్మాయిలందరూ కూడా వాళ్ళ యొక్క స్కూల్లో జెండోత్సవ్ మనాయా, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫ్లాగ్ హాయిస్టింగ్ అనేటువంటిది చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా జెండాను ఎగరవేయడం జరుగుతోంది. జానకీదేవి మదాలస ఆదిబి గయీతి, ఈ యొక్క స్కూల్కి మార్వాడి గర్ల్స్ స్కూల్ ఏదైతే ఉందో దీనిలో జానకీదేవి అనే మదాలస బజాజ్ నారాయణ్ ఆదిబి గయీతి, వీళ్ళందరూ కూడా ఆ యొక్క స్కూల్కి వెళ్ళి అక్కడ జెండాను ఎగరవేస్తూ ఉన్నారు. లడ్కియోం కో ఉత్సవ్ కా క్యా మతలబ్ హై సమझाया गया है, ఈ ఆడవాళ్ళు ఈ యొక్క జెండా పండుగను ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు ఎందుకు జరుపుకోవాలి అనేటువంటి దాని గురించి, మనం స్వాతంత్ర దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాము, ఈ జెండాని ఎందుకు ఎగరేస్తున్నాము అనేటువంటి దాని గురించి అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్కు అర్థమయ్యే విధంగా ఈ జానకీదేవి మదాల్సా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేటువంటిది జరిగింది. एक बार मोटर में बैठकर सब तरफ घूमकर देखा तो बहुत अच्छा मालूम हो रहा था. ఇది లేఖకు చెప్తున్నాడు. సీతారాం సెక్సరియా ఏం చేస్తున్నారంటే ఆయన మోటార్ కార్లో కూర్చొని మోటార్ మే బైట్కర్, ఈయన మోటార్ కార్లో కూర్చొని ఊరంతా కూడా సబ్ తరఫ్ ఘూమ్కర్ దేకా, నేను ఊరంతా తిరిగి చూస్తూ ఉంటే బహుత్ అచ్చా మాలూమ్ హో రహా తా, నాకు చాలా బాగా అనిపిస్తూ ఉంది. ఎందుకని అంటే ప్రతి చోట కూడా జనాలందరూ కూడా సందడిగా కనిపిస్తూ ఉన్నారు. ప్రతి హౌస్ మీద జెండా అనేటువంటిది ఎగురుతూ ఉంది. ప్రతి రోడ్ల మీద జనాలందరూ కూడా ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. జగహ్ ఫోటో ఉతర్ రహేతే, ప్రతి చోట కూడా చాలా మంది ఏం చేస్తున్నారంట, ప్రతి ప్లేస్లో కూడా అందరూ కూడా ఫోటోలు దిగుతూ ఉన్నారు ఆనందంతో. అప్నే భీ ఫోటో కా కాఫీ ప్రబంధ్ కియా తా, నేను కూడా ఫోటో తీసేటువంటి ఏర్పాట్లు నేను కూడా చేసుకున్నాను. నేను కూడా ఆ మోటార్ కార్లో ఎక్కేసి ఆ కలకత్తా మొత్తం కూడా అలా తిరుగుతూ ఉన్నాను. ప్రతి ప్లేస్లో కూడా అందరూ ఫోటోలు దిగుతున్నారు. నేను కూడా కొన్ని ఫోటోలు తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ చూడండి 2-3 బజే కై ఆద్మియోం కో పకడ్ లియా గయా హై, మధ్యాహ్నం 2-3 గంటలు అయ్యేసరికి ఏమైందంట, కై ఆద్మియోం కో, చాలా మందిని ఈ బ్రిటిష్ సైన్యం ఏం చేసింది అంటే పకడ్ లియా గయా హై, చాలా మందిని అరెస్ట్ చేయడము జరిగింది. జిస్మే ముఖ్య పూర్ణోదాస్ ఔర్ పురుషోత్తమ్ రాయ్ తే, చాలా మందిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు మధ్యాహ్నం 2-3 గంటలకల్లా. అందులో ముఖ్యంగా పూర్ణోదాస్ అనేటువంటి ఆయన్ను, పురుషోత్తమ్ రాయ్, వీళ్ళిద్దరిని కూడా ముఖ్యమైనటువంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా ఆ రోజు మధ్యాహ్నం 2-3 గంటలప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి సుభాష్ బాబు కే జులూస్ కా భార్ పూర్ణోదాస్ పర్తా
पर यह प्रबंध कर चुका था। చూడండి, ఈ సుభాష్ బాబు ఈ ఉత్సవం ఏదైతే ర్యాలీ ఏదైతే ఉందో, జులూస్ ఏదైతే ఉందో, వీళ్ళంతా కూడా ఊరేగింపుగా వెళ్దాము అని చెప్పేసి అనుకున్నారు. సుభాష్ బాబు ఊరేగింపుగా వెళ్తూ ఉంటే దాన్ని మొత్తాన్ని కూడా ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే పూర్ణోదాస్ చేస్తూ ఉన్నారు. పూర్ణోదాస్ అనేటువంటి ఆయన ఆల్రెడీ ఈయన అరెస్ట్ చేశామని చెప్పేసి ఇంతకు ముందు పేరాలో చెప్పుకున్నాం. ఇక్కడ చూడండి, పైన ఈ పారాగ్రాఫ్ లో పూర్ణోదాస్, పురుషోత్తం రాయ్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ సుభాష్ బాబు యొక్క ఊరేగింపు ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని కూడా ఎవరు చూస్తున్నారు అని అంటే ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్ణోదాస్ అనేటువంటి ఆయన ఈ ఏర్పాట్లన్నీ కూడా చూస్తూ ఉన్నారు. స్త్రీ సమాజ్ అపనీ తయారీమే లగాతా, ఈ మహిళలు కూడా వీళ్ళు ర్యాలీగా రావడం కోసము వీళ్ళు కూడా రెడీగా ఉన్నారు. जगह जगह से स्त्रियां अपने जुलूस निकालने की तथा ठीक स्थान पर पहुंचने की कोशिश कर रही थी. చూడండి, ప్రతి ప్లేస్ నుంచి కూడా స్త్రీలందరూ కూడా ఒక ఊరేగింపుగా ర్యాలీగా రావడానికి రెడీ అవుతున్నారు. ఠీక్ స్థాన్ పర్ పహుంచనేకి కోషిష్ కర్ రహే థే. ఈ యొక్క ఠీక్ స్థాన్ సరైనటువంటి ప్లేస్, వీళ్ళు మొత్తం కూడా సభ ఎక్కడ జరుగుతుంది అంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, ఎక్కడ మాన్యుమెంట్ కే నీచే అనేటువంటి చెప్పుకున్నాం. చూడండి, ఇక్కడ మాన్యుమెంట్ కే నీచే జహా షామ్ కో సభ హోనే వాలి థీ. ఈ మాన్యుమెంట్ కింద ఎప్పుడైతే ఆ సభ సాయంత్రం జరపాలనుకుంటున్నారో అందరూ కూడా ఆ ప్లేస్కి ఊరేగింపుగా రావాలి అని చెప్పేసి, ర్యాలీగా రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అందరూ కూడా ఆ ప్లేస్కి రావడానికి రెడీ అవుతూ ఉన్నారు. అదేవిధంగా స్త్రీలు కూడా ర్యాలీగా ఆ సభ దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. मॉन्यूमेंट के पास जैसा प्रबंध बोर में था वैसा करीब 1 बजे नहीं रहा. అయితే ఇంతకుముందు మనం చెప్పుకున్నాము, ఆ మాన్యుమెంట్ దగ్గర పోలీసు వాళ్ళని అందరినీ కూడా కాపలా పెట్టడం అనేటువంటిది జరిగింది. అయితే 1 గంట అయ్యేసరికి కూడా అక్కడ జనాలందరూ కూడా పోలీసు వాళ్ళు అనేటువంటి వాళ్ళు తగ్గిపోవడం జరిగింది. इससे लोगों को आशा होने लगा कि शायद पुलिस अपना रंग ना दिखलावे पर वह कब रुकने वाली थी. ఈ మాన్యుమెంట్ దగ్గరికి అందరూ కూడా చేరుకోవాలి, సాయంత్రం 6 గంటలకు అక్కడ సభ పెట్టుకోవాలి అని చెప్పేసి అనుకున్నారు. అయితే పోలీసు వాళ్ళు ఉదయాన్నే అక్కడ పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళ బందోబస్తు అనేటువంటిది పెట్టడం జరిగింది. కానీ 1 గంట దగ్గరికి వచ్చేసరికి అక్కడ పోలీసులు అంతగా లేకపోవడం వలన ప్రజలందరూ కూడా లోగోంకు ఆశా హోనే లగీకి, ప్రజలందరూ కూడా ఆశపడుతూ ఉన్నారు. ఏమని చెప్పేసి, షాయద్ బహుశా పోలీస్ అప్నా రంగ్ నా దిక్లావే, పోలీసులు వాళ్ళ యొక్క ప్రతాపాన్ని చూపించకపోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. కానీ వాళ్ళు ఆ విధంగా చూపించకుండా ఎందుకు ఉంటారు? ఎందుకనంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు కాబట్టి మనం జరుపుకునేటువంటి స్వాతంత్ర ఉద్యమం ఏదైతే ఉందో, స్వాతంత్ర దినోత్సవం ఏదైతే ఉందో దాన్ని ఆపడానికి తప్పకుండా ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళు ఆ విధంగా ప్రయత్నం చేయకపోతే బాగుండు అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. 3 बजे से ही मैदान में हजारों आदमियों की भीड़ होने लगी. 3 बजे से ही, మధ్యాహ్నం 3 గంటలకల్లా ఆ యొక్క గ్రౌండ్, ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్లో వేలాది మంది మనుషులు మొత్తం కూడా క్రౌడ్, భీడ్ అనేటువంటిది మొత్తం కూడా వేలాది మంది మనుషుల యొక్క సమూహం అనేటువంటిది అక్కడికి చేరుకోవడం జరిగింది. ఔర్ లోగ్ టోలియా బనా బనాకర్ మైదాన్ మే ఘూమ్నే లగే. అందరూ కూడా ఆ గ్రౌండ్కి రావడమే కాకుండా ప్రజలందరూ కూడా గ్రూప్స్గా మైదానంలో తిరుగుతూ ఉన్నారు. ఆ జో బాత్ థీ వహ్ నిరాళీ థీ. ఈరోజు ఏదైతే జరుగుతూ ఉందో ఈ కోల్కతా నగరంలో అది నిరాళీ థీ, అది చాలా గొప్ప అద్భుతమైనటువంటిది, అది ఒక యునిక్ అయినటువంటిది, దీన్ని ఎప్పటికీ కూడా మర్చిపోలేనటువంటి రోజు. ఆజ్ కా దిన్ అమర్ దిన్ హై, ఇది ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి దినము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఎవరు రాస్తున్నారండి? సీతారాం సెక్సరియా లేఖక్ ఎవరైతే ఉన్నారో ఆయన తన డైరీలో జనవరి 26, 1931 తేదీన ఏదైతే జరుగుతుందో దాన్ని మొత్తాన్ని కూడా ఈయన తన యొక్క మాటల్లో ఇక్కడ రాస్తూ ఉన్నారు. చూడండి, ఇదంతా కూడా స్వాతంత్రం రావడానికి ముందు ఆ రోజున ఈ ఇన్సిడెంట్స్ అన్ని కూడా జరిగాయి. नेक्स्ट చూడండి, नेक्स्ट पैराग्राफ. जब से कानून भंग का काम शुरू हुआ है तब से आज तक इतनी बड़ी सभा ऐसे मैदान में नहीं की गई थी और यह सभा तो कहना चाहिए कि ఓపెన్ లడాయి థీ. చూడండి, మనం ఎప్పుడైతే జబ్సే కానూనన్ భంగ్ కా కామ్ షురూ హువా హై, కానూనన్ భంగ్ అంటే చట్టాన్ని అతిక్రమించే పని మనం ఎప్పుడైతే స్టార్ట్ చేశామో, చట్టాన్ని అతిక్రమించే పని అని అంటే బ్రిటిష్ వాళ్ళు మనం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ ఉంటే ఆ విధంగా జరుపుకోవడం అనేటువంటిది వాళ్ళ దృష్టిలో అది చట్ట వ్యతిరేకమైనటువంటి పని. మనము ఈ విధంగా ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేశామో ఇంత పెద్ద సంఖ్యలో ఇంత పెద్ద సభ అనేటువంటిది ఇంతవరకు మనం ఎప్పుడు కూడా ఈ గ్రౌండ్లో మనం నిర్వహించలేము. అదేవిధంగా ఇది ఓపెన్ లడాయి,
ఇది బ్రిటిష్ వాళ్లకు మనం ఇచ్చినటువంటి ఓపెన్ ఛాలెంజ్, ఓపెన్ ఫైట్. చూడండి, మన భారతీయులందరూ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని కోరుకుంటూ ఉన్నాము, మేము స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము అని చెప్పేసి ఆ బ్రిటిష్ వాళ్ళు పెట్టినటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ మనమందరం కూడా వేలాది మంది ఆ యొక్క మాన్యుమెంట్ కింద హాజరయ్యి అందరూ కూడా స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఇది మనం బ్రిటిష్ వాళ్ళకి ఇచ్చినటువంటి ఓపెన్ లడాయి, ఓపెన్ ఛాలెంజ్ అనేటువంటిది మనము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. पुलिस कमिश्नर का नोटिस निकल चुका था कि अमुक अमुक धारा के अनुसार कोई सभा नहीं हो सकती है. చూడండి, ఆ బ్రిటిష్ పోలీస్ కమిషనర్లు ఒక నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది. ఏమని చెప్పేసి అని అంటే, ఈ మీరు అముక్ అముక్ ధారాకే అనుసార్, ఈ యొక్క చట్టం ప్రకారము, ఈ యొక్క సెక్షన్స్ ప్రకారము ఈ యొక్క నోటీస్ ఏమని ఇష్యూ చేశారంటే, మీరు ఫలానా సెక్షన్స్ కింద మీరు సభలో అనేటువంటివి పెట్టుకోవడం అనేటువంటిది చట్ట వ్యతిరేకమైనటువంటిది అని చెప్పేసి పోలీస్ కమిషనర్ నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేశారు. जो लोग काम करने वाले थे उन सबको इंस्पेक्टरों के द्वारा नोटिस और सूचना दे दी गई थी कि आप यदि सभा में भाग लेंगे तो दोषी समझाए जाएंगे. పోలీస్ కమిషనరు ఒక నోటీస్ ఇష్యూ చేశారు. ఏమని చెప్పేసి అని అంటే, ఈ సెక్షన్స్ ప్రకారము మీరు సభలు అనేటువంటిది నిర్వహించుకోకూడదు. ఒకవేళ ఎవరైనా సరే ఈ యొక్క నోటీసును అతిక్రమించి, ఈ ఇన్స్పెక్టర్ ఇచ్చినటువంటి నోటీసును, కమిషనర్ ఇచ్చినటువంటి నోటీసును అతిక్రమించి మీరు సభల్లో గనక పాల్గొంటే మీరందరూ కూడా అపరాధులు అవుతారు, మీరందరూ కూడా దోషులు అవుతారు, మిమ్మల్ని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతోంది అని చెప్పేసి పోలీస్ కమిషనర్ నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది. అంతేకాకుండా జో లోగ్ కామ్ కర్నే వాలా హై, ఎవరైతే బ్రిటిష్ గవర్నమెంట్లో వర్క్ చేస్తూ ఉన్నారో, బ్రిటిష్ గవర్నమెంట్ కింద ఆఫీసులో వర్క్ చేస్తూ ఉన్నారో అలాంటి వాళ్ళు కనుక ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న, ఇలాంటి దానిలో పాల్గొనటం జరిగినప్పుడు వాళ్ళందరూ కూడా దోషులుగా పరిగణించి వాళ్లకు ఉద్యోగాలు అనేటువంటివి తీసేయడం జరుగుతుంది, అదేవిధంగా వాళ్లను అరెస్ట్లు అనేటువంటివి చేయడం జరుగుతుంది అని చెప్పేసి పోలీస్ కమిషనర్ ఒక నోటీస్ అనేటువంటిది ఇష్యూ చేయడం జరిగింది. इधर काउंसिल की तरफ से नोटिस निकल गया था कि मॉन्यूमेंट के नीचे ठीक 4:24 पर झंडा फहराया जाएगा तथा स्वतंत्रता की प्रतिज्ञा पढ़ी जाएगी. అటు బ్రిటిష్ వాళ్ళు పోలీస్ కమిషనర్ నోటీస్ ఇష్యూ చేస్తే, ఇటువైపు మన యొక్క మన కౌన్సిల్ ఏమని చెప్తుంది అని అంటే, ఇదర్ హమారా కౌన్సిల్ కి తరఫ్ సే నోటీస్, మన యొక్క భారతదేశము ఒక నోటీస్ ఇష్యూ చేసింది. భారతదేశం యొక్క కౌన్సిల్, కాంగ్రెస్ కౌన్సిల్ ఏమని ఇష్యూ చేసిందంటే, మాన్యుమెంట్ దగ్గర సాయంత్రము 4:24 జెండా ఎగరవేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇండిపెండెన్స్ యొక్క ప్లెడ్జ్, ప్రతిజ్ఞ అనేటువంటిది చదవడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా హాజరవ్వాలి అని చెప్పేసి మన భారతదేశం తరఫున ఈ కౌన్సిల్ అనేటువంటిది నోటీస్ ఇష్యూ చేయడం అనేటువంటిది జరిగింది. సర్వసాధారణకి ఉపస్థితి హోనీ చాహియే, సర్వసాధారణ జనాలందరూ కూడా దీనికి హాజరవ్వాల్సి ఉంది అని చెప్పేసి మన వాళ్ళు నోటీస్ ఇష్యూ చేశారు. సాయంత్రము కరెక్ట్గా మాన్యుమెంట్ కింద 4:24 జెండా ఎగరవేస్తాము, అదేవిధంగా ఇండిపెండెన్స్ యొక్క ప్రతిజ్ఞ అనేటువంటిది చదవడం జరుగుతుంది. కాబట్టి భారతీయులందరూ కూడా దీనికి హాజరవ్వాలి అని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. కులా ఛాలెంజ్ దేకర్ ఏసీ సభ పహలే నహీ కీ గయి హై, ఈ విధంగా ఓపెన్ ఛాలెంజ్ చేసి ఇంతకుముందు ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి సభను నిర్వహించడం జరగలేదు. కులా ఛాలెంజ్ అంటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మనము. ఎవరితో? బ్రిటిష్ వాళ్ళకి మనము ఒక ఓపెన్ ఛాలెంజ్ అనేటువంటిది ఇచ్చాము. ఇచ్చి మనం సభ అనేటువంటిది ఈ విధంగా కండక్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ पैराग्राफ देखिए. ठीक 4:10 पर सुभाष बाबू जुलूस लेकर आए. కరెక్ట్గా ठीक 4 సాయంత్రము 4 గంటలకు సుభాష్ బాబు ఒక ర్యాలీగా ఆ ప్లేస్కు రావడం జరుగుతుంది. ఆ ప్లేస్కు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు 4 గంటలప్పుడు. ఎవరు? సుభాష్ బాబు. उनको चौरंगी पर ही रोक गया, पर भीड़ की अधिकता के कारण पुलिस जुलूस को रोक नहीं सका. సాయంత్రం 4 గంటలకు సుభాష్ బాబు ర్యాలీగా వస్తున్నారు. అయితే చౌరంగి పర్, చౌరంగి అంటే ఆ యొక్క జంక్షన్ 4 రోడ్స్ కోడల దగ్గర ఈ సుభాష్ బాబు యొక్క ర్యాలీని ఆపారు. కానీ భీడ్ అధికతాకే కారణం, క్రౌడ్ ఎక్కువగా ఉండటం వలన పోలీస్ వాళ్ళు ఆ యొక్క ర్యాలీని ఆపలేకపోయారు. రోక్ నహీ సకి, దాన్ని
ఆపలేకపోవటం జరిగింది. మైదాన్ కే మోడ్ పర్ పహుంచతే హీ పులిస్ నే లాఠియా చలానీ షురూ కర్ दी. అయితే ఈ గ్రౌండ్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళేసరికి ఈ సుభాష్ బాబు యొక్క ర్యాలీ ఆ యొక్క మైదాన్ ఆ యొక్క గ్రౌండ్ టర్నింగ్ దగ్గరికి వెళ్ళటంతో పోలీస్ వాళ్ళందరూ కూడా లాఠియా చలానా షురూ కర్ది, అంటే లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఎందుకని చాలా మంది క్రౌడ్ అనేటువంటిది ఎక్కువగా ఉండటం వలన మన భారతీయులు ఆ యొక్క మాన్యుమెంట్ కింద ఏదైతే ఫ్లాగ్ హాయిస్టింగ్ చేద్దాం అనుకుంటున్నారో దాన్ని చేయకుండా అడ్డుకోవడం కోసము ఈ బ్రిటిష్ వాళ్ళంతా కూడా దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ జనాలు ఎక్కువగా ఉండటం వలన పోలీసులు ఏం చేస్తున్నారు అంటే లాఠీ చార్జ్ అనేటువంటిది చేయడం స్టార్ట్ చేశారు. బహుత్ ఆద్మీ ఘాయల్ హుయే, సుభాష్ బాబు పర్ భీ లాఠియా పడి. చాలా మంది ఈ యొక్క ఘాయల్ హుయే, చాలా మంది ఇంజురీ అయ్యారు, చాలా మందికి గాయాలయ్యాయి. సుభాష్ బాబు మీద కూడా ఈ లాఠియా పడి, సుభాష్ బాబు మీద కూడా లాఠీ చార్జ్ అనేటువంటిది చేయడం జరిగింది. సుభాష్ బాబు బహుత్ జోరోం సే వందే మాత్రం బోల్ రహే తే. లాఠీ చార్జ్ చేస్తున్నప్పటికీ కూడా సుభాష్ బాబు చాలా గట్టిగా వందే మాత్రం అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. జ్యోతిర్మయి గంగూలీనే సుభాష్ బాబు సే కహా. చూడండి ఇక్కడ జ్యోతిర్మయి గంగూలీ అనేటువంటి అతను సుభాష్ బాబుతో చెప్తున్నారు, ఆప్ ఇదర్ ఆ జాయియే పర్ సుభాష్ బాబునే కహా ఆగే బడ్నా హై. జ్యోతిర్మయి గంగూలీ సుభాష్ బాబు మీద కూడా లాఠీ చార్జ్ చేయడం వలన మీరు ఇటు వచ్చేసేయండి అని చెప్పేసి జ్యోతిర్మయి గంగూలీ చెప్పినప్పుడు, కానీ సుభాష్ బాబు అంటున్నాడు, మనం ఇంకా ముందుకు వెళ్ళాలి, పదండి మనం ముందుకు వెళ్దాము అని చెప్పేసి, మనం ఎలా అయినా సరే ఆ మాన్యుమెంట్ దగ్గరకు చేరుకోవాలి అని చెప్పేసి ఇంకా లాఠీ చార్జ్ చేస్తూ ఉన్నా కూడా ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదంతా కూడా చూడండి ఆ రోజు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్. వీళ్ళ ఎలా అయినా సరే స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవాలి, ఆ మాన్యుమెంట్ కింద మనము ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ పోలీసులు దీన్ని అడ్డుకుంటూ ఉన్నారు. यह सब तो अपनी सुनी हुई लिख रहे हैं, पर सुभाष बाबू का और अपना विशेष फासला नहीं था. చూడండి ఇదంతా కూడా यह सब तो अपने सुनी हुई लिख रहे हैं, ఇదంతా ఎవరు రాస్తున్నారు, మన యొక్క లేఖక్ సీతారాం సెక్సేరియా గారు రాస్తున్నారు. ఇదంతా కూడా నేను విన్నది రాస్తూ ఉన్నాను. పర్ సుభాష్ బాబు కా और अपना विशेष फासला नहीं था. కానీ ఆ రోజు నేను కూడా అక్కడే ఉన్నాను, సుభాష్ బాబుకు మరియు నాకు అంటే లేఖక్కి విశేష్ ఫాస్లా నహీతా, చాలా దూరంలో అయితే నేను కూడా దగ్గరగానే ఉన్నాను. ఆ లాఠీ చార్జ్ జరుగుతున్నప్పుడు నేను కూడా అతనితో పాటే ఉన్నాను. సుభాష్ బాబు బడే జోర్ సే వందే మాత్రం బోల్తేతే. లాఠీ చార్జ్ జరుగుతున్నప్పుడు సుభాష్ బాబు చాలా గట్టిగా వందే మాత్రం అని చెప్పేసి అరుస్తూ ఉన్నారు. యహ అప్ని ఆంఖోం సే దేకా, నేను నా కళ్ళతో చూస్తూ ఉన్నాను. ఎవరు నా కళ్ళతో అంటే సీతారాం సెక్సేరియా గారు, లేఖక్ అక్కడే ఉండి ఈయన సుభాష్ బాబు గట్టిగా వందే మాత్రం అరుస్తూ ఉంటే నేను నా కళ్ళతో చూస్తూ ఉన్నాను. పులిస్ భయానక్ రూప్ సే లాఠియా చలా రహీతి. పోలీస్ వాళ్ళు చాలా ఉధృతంగా, చాలా భయంకరంగా, చాలా సివియర్గా లాఠీ చార్జ్ అనేటువంటిది చేస్తున్నారు, చాలా గట్టిగా చేస్తున్నారు. క్షితిజ్ చటర్జీ కా ఫటా హువా సిర్ దేఖ్కర్ తదా ఉస్కా బహుత్ బహతా హువా ఖూన్ దేఖ్కర్ ఆంక్ మించ్ జాతీ హై. చూడండి ఇంకొక ఆయన క్షితిజ్ చటర్జీ కా ఫటా హువా సిర్ దేఖ్కర్. లాఠీ చార్జ్లో ఈ క్షితిజ్ చటర్జీ అనేటువంటి ఇంకొక స్వాతంత్ర ఉద్యమకారుడు ఎవరైతే ఉన్నారో ఆయన లాఠీ చార్జ్కి ఆయన తల పగలటం జరిగింది. అదేవిధంగా ఆయన తల నుంచి నెత్తురు అనేటువంటిది నెత్తురు కారుతూ ఉంది. ఇది చూసి మేరా ఆంక్ మిచ్ జాతీ హై. ఆంక్ మిచ్ జానా అంటే నా కళ్ళ నుంచి కన్నీరు అనేటువంటిది వస్తూ ఉంది. ఎంతో మంది తలలు పగిలిపోవడం జరిగింది. అందులో క్షితిజ్ చటర్జీ నా కళ్ళ ముందే అతని యొక్క తల పగిలిపోయింది, నెత్తురు కారుతూ ఉంది. ఇది చూసి నా యొక్క ఆంక్ మిచ్ జాతీ హై, నా కళ్ళు మట్టి నీళ్లు రావడం జరుగుతుంది. ఇదర్ యహ హాలత్ హో రహీ థీ కి ఉదర్ స్త్రియా మాన్యుమెంట్ కే సీడియోం పర్ చడ్ జెండా ఫహరా రహీ థీ ఔర్ ఘోషణ పడి రహీ థీ. ఇక్కడ ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే, ఇక్కడ ఈ విధమైనటువంటి హాలత్ కా అర్థం సిచ్యువేషన్, ఈ విధంగా సిచ్యువేషన్ జరుగుతూ ఉంటే అక్కడ ఆ మాన్యుమెంట్ దగ్గర స్త్రీలందరూ కూడా ఆ మాన్యుమెంట్ ఏదైతే ఉందో ఆ మాన్యుమెంట్ యొక్క మెట్ల దగ్గర అందరూ కూడా పైకి ఎక్కేసి జెండా ఎగరవేయడానికి రెడీగా ఉన్నారు. అదేవిధంగా ఈ యొక్క ప్లెడ్జ్ నేషనల్ ఫ్లాగ్ ఎగరవేసి ఇందాక మనం చెప్పుకున్నాము స్వతంత్రత ప్రతిజ్ఞ పడ్ రహే హై, వాళ్ళు స్వాతంత్ర ప్రతిజ్ఞ అనేటువంటిది చదువుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి
జెండా తదా స్వతంత్రతాకి ప్రతిజ్ఞ పడి జాయేగి. అదేవిధంగా ఇక్కడ స్వాతంత్ర ప్రతిజ్ఞ అనేటువంటిది వాళ్ళు చదువుతూ ఉన్నారు. స్త్రీలందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మాన్యుమెంట్ దగ్గరికి వెళ్ళారు. ఆ మెట్ల మీదకి వెళ్ళేసి జెండా ఎగరవేశారు. అదేవిధంగా అనౌన్స్మెంట్ ఇండిపెండెన్స్ యొక్క ప్లెడ్జ్ అనేటువంటిది చదువుతూ ఉన్నారు. స్త్రీయా బహుత్ బడీ సంఖ్యామే పహుంచ్ గయి థీ. స్త్రీలు చాలా ఎక్కువ మంది సంఖ్యలో అక్కడ పాల్గొనడం జరిగింది. చాలా ఎక్కువ మంది స్త్రీలందరూ కూడా అక్కడికి మాన్యుమెంట్ దగ్గరికి రావడం జరిగింది. ప్రాయః సబ్కే పాస్ జెండా తా. అందరి చేతిలో కూడా మన యొక్క నేషనల్ ఫ్లాగ్ అనేటువంటిది ఉంది. జో వాలంటీర్ గయే थे वे अपने स्थान से लाठियां पड़ने पर भी హట్తే నహీ హై. ఇంకా వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో, మన భారతీయులు వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద లాఠీ చార్జ్ జరుగుతూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ అక్కడి నుంచి కదలకుండా ఆ మాన్యుమెంట్ దగ్గరే ఈ ప్రతిజ్ఞ అనేటువంటిది చదువుతూ ఉన్నారు. అదేవిధంగా జెండాలను ఎగరవేస్తూ ఉన్నారు. ఈ విధంగా అక్కడ పరిస్థితి అనేటువంటిది జరుగుతూ ఉంది. సుభాష్ బాబు को पकड़ लिया गया और गाड़ी में बैठाकर लाल बाजार లాకప్ में भेज दिया गया. చూడండి, ఈ సుభాష్ బాబును అరెస్ట్ చేయడం జరిగింది పోలీస్ వాళ్ళు. అదేవిధంగా కారులో ఎక్కించుకొని, ఆ యొక్క జీప్లో ఎక్కించుకొని లాల్ బజార్ లాకప్ మే బేజ్ దియా గయా హై. ఈ సుభాష్ బాబును అరెస్ట్ చేసి ఈ యొక్క లాల్ బజార్ లాకప్ కు ఈయన పంపించడం జరిగింది సుభాష్ బాబును. कुछ देर बाद ही स्त्रियां जुलूस बनाकर वहां से चली. కొంత టైం తర్వాత స్త్రీలందరూ కూడా ర్యాలీగా ఈ యొక్క అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. ఎక్కడ మాన్యుమెంట్ లో ఫ్లాగ్ హైస్టింగ్ చేశారు. సుభాష్ బాబును అరెస్ట్ చేసేసి లాల్ బజార్ లాకప్ కు తీసుకువెళ్ళటం జరిగిన తర్వాత కొంతసేపటి తర్వాత స్త్రీలందరూగా ర్యాలీగా బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉన్నారు. సాత్ మే బహుత్ బడీ భీడ్ ఇకట్టి హోయి హై. మధ్యలో చాలా మంది పెద్ద క్రౌడ్ కూడా గుమికూడడం జరిగింది. చాలా మంది, ఇంకా పెద్ద పెద్ద క్రౌడ్ అంతా కూడా జనాలందరూ కూడా గ్యాదర్ అవుతూ ఉన్నారు. బీచ్ మే పులిస్ కుచ్ ठंडी पड़ी थी, उसने फिर डंडे चलाना शुरू कर दिए. కొంచెం సేపటికి పోలీస్ వాళ్ళు కొంచెము చల్లబడినట్టు అనిపించింది, లాఠీ చార్జ్ చేయడం తగ్గింది అని చెప్పేసి అనిపించింది. మళ్ళీ ఉస్నే ఫిర్ డండే చలానా షురూ కర్ దియే. మళ్ళీ వాళ్ళు పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అనేటువంటిది స్టార్ట్ చేశారు. अब की बार भीड़ ज्यादा होने के कारण बहुत आदमी घायल हुए हैं. ఈ టైంలో ఎక్కువ మంది క్రౌడ్ అవడం వలన చాలా మంది గాయాలు పాలవడం జరిగింది. అబ్ కీ బార్ భీడ్ జ్యాదా హోనేకే కారణం, ఈ టైము ఎక్కువ క్రౌడ్ రావడం వలన అందరూ కూడా, జనాలందరూ కూడా దెబ్బలు లాఠీ చార్జ్ వలన అందరూ కూడా గాయాలు పాలయ్యారు. धर्मतल्ले के मोड़ पर आकर जुलूस टूट गया और करीब 50-60 స్త్రీయా వహీ మోడ్ పర్ బయట గయి హై. చూడండి, ఇంకొక ప్లేస్, ఆ ప్లేస్ పేరేంటి, ధర్మతల్లే. ఈ ధర్మతల్లే అనేటువంటి టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ర్యాలీ అనేటువంటిది డివైడ్ అయిపోయింది. అటువైపు కొంతమంది, ఇటువైపు కొంతమంది వెళ్ళిపోయారు. అదేవిధంగా ఆ ధర్మతల్లే టర్నింగ్ దగ్గర 50-60 మంది స్త్రీలు ఆ టర్నింగ్ దగ్గరే బయట గయి, వాళ్ళందరూ కూడా అక్కడే కూర్చుండిపోయారు. పోలీసునే ఉన్కో పకడ్కర్ లాల్ బజార్ బేజ్ దియా. పోలీసు వాళ్ళు ఏం చేశారు, ఈ 50-60 మంది స్త్రీలందరినీ కూడా, వాళ్ళందరినీ కూడా పట్టుకొని అరెస్ట్ చేసి లాల్ బజార్ లాకప్ కు వీళ్ళని కూడా పంపించడం జరిగింది. స్త్రీయోं का एक भाग आगे बढ़ा जिसके नेतृत्व विमल प्रतिभा कर रही थी. అక్కడ 50-60 మందిని అరెస్ట్ చేసిన ఇంకా కొంతమంది స్త్రీలు ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎవరు నేతృత్వ, లీడర్షిప్ ఎవరు చేస్తున్నారంటే విమల్ ప్రతిభ ఇంకొంతమంది స్త్రీలతో అదే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఉన్కో బహు బజార్ కే మోడ్ పర్ రోక్ గయా హై. ఈ స్త్రీలందరినీ కూడా ఇంకొక టర్నింగ్ దగ్గర, ఆ ప్లేస్ ఏంటంటే బహు బజార్ టర్నింగ్ దగ్గర వీళ్ళను ఆపడం జరిగింది. ఔర్ వే వహీ మోడ్ పర్ బయట గయి హై. ఈ స్త్రీలందరూ కూడా, విమలా ప్రతిభ ఎవరైతే ఉన్నారో ఆమె లీడర్షిప్ లో వెళ్తున్నటువంటి స్త్రీలందరినీ కూడా బహు బజార్ టర్నింగ్ దగ్గర వాళ్ళందరినీ కూడా ఆఫ్ చేయడం జరిగింది. వాళ్ళైతే అందరూ కూడా అక్కడే ఆ టర్నింగ్ దగ్గరే కూర్చుండిపోవడం జరిగింది. ఆస్పాస్ బహుత్ బడీ భీడ్ ఇకట్టి హోయి హై జిస్ పర్ పులిస్ బీచ్ బీచ్ మే లాఠీ చలాతీ థీ. ఈ విమలా ప్రతిభ యొక్క ర్యాలీలో చాలా మంది క్రౌడ్ అనేటువంటిది అక్కడ కూడా గుమికూడడం జరిగింది. వాళ్ళందరి మీద కూడా అప్పుడప్పుడు పోలీసులు మళ్ళీ వాళ్ళందరూ అక్కడ కూర్చోవడం వలన లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ కూడా పంపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఆ విమలా ప్రతిభ యొక్క లీడర్షిప్ లో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆ బహు బజార్ దగ్గర అక్కడే కూర్చున్నారు. పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. इस प्रकार करीब पौने घंटे के बाद पुलिस की लारी आई और उनको लाल बाजार ले जाया गया है. ఈ విధంగా కరీబ్ పౌనే గంటకే బాద్,
పౌనే గంటే అంటే ఒక పావు గంట తర్వాత పులిస్కి లారీ ఆయి, ఒక పావు గంట తర్వాత పోలీస్ యొక్క లారీ రావడం జరిగింది. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి లాల్ బజార్కు తీసుకువెళ్ళడం జరిగింది. వీళ్ళు ఎంతసేపటికి అక్కడి నుంచి కదలకపోయేసరికి ఒక పావు గంట అక్కడే కూర్చున్న తర్వాత పోలీసులు వాళ్ళు ఒక లారీలో వచ్చేసి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వీళ్ళని కూడా లాల్ బజార్ లాకప్ కు తీసుకుపోవడం జరిగింది. ఔర్ బి కై ఆద్మియోంకో పకడా గయా హై, అదేవిధంగా చాలా మంది మగవాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ब्रुजलाल गोयनका जो कई दिन से अपने साथ काम कर रहा था और दमदम जेल में भी अपने साथ था పకడా గయా హై. చూడండి ఇక్కడ చెప్తున్నారు సీతారాం సెక్సేరియా గారు ఏం చెప్తున్నారంటే ఈ వేరొక వ్యక్తి గురించి చెప్తున్నారు. ఎవరు అనంటే బ్రుజ్లాల్ గోయన్కా. చాలా రోజుల నుంచి నాతో పాటు వర్క్ చేస్తూ ఉన్నటువంటి అతను మరియు నేను అతను అంటే సీతారాం సెక్సేరియా మరియు బ్రుజ్లాల్ గోయన్కా అనే ఆయన వీళ్ళిద్దరూ కలిసి దమ్దమ్ అనేటువంటి జైల్లో వీళ్ళిద్దరూ కూడా ఉండడం జరిగింది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే ఈ బ్రుజ్లాల్ గోయన్కాను కూడా పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. पहले तो वह झंडा लेकर वंदे मातरम बोलता हुआ मॉन्यूमेंट की ओर इतने जोर से दौड़ा कि अपने आप ही गिर पड़ा और उसे एक अंग्रेज घुड़सवार ने लाठी मारी, फिर पकड़कर कुछ दूर ले जाने के बाद छोड़ दिया गया. చూడండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ బ్రుజ్లాల్ గోయన్కా అనేటువంటి ఆయన ఫస్ట్ ఏం చేశాడంట, ఆయన జెండా తీసుకుని వందే మాత్రం అనేటువంటిది చెప్తూ మాన్యుమెంట్ దగ్గరకు గట్టిగా అరుస్తూ వందే మాత్రం అని అరుస్తూ పరిగెత్తుతూ ఉన్నారంట. పరిగెత్తుతూ అప్పనే ఆప్ హీ గిరిపడ, ఆయన పరిగెత్తుతూ ఉండటంలో ఆయన కింద పడిపోవడం జరిగింది. ఔర్ ఉసే ఏక్ అంగ్రేజీ గుడ్సవార్నే లాఠీ మారి, ఆ విధంగా అరుస్తూ ఉండేసరికి ఒక బ్రిటిష్ సైనికుడు గుర్రం మీద వస్తూ ఆ బ్రుజ్లాల్ గోయన్కాను లాఠీతో కొట్టడం జరిగింది. తర్వాత పట్టుకొని ఆయన్ని ఫిర్ పకడ్కర్ కుచ్ దూర్ లే జానేకే బాద్, పట్టుకొని వందే మాత్రం అరుస్తున్నాడని చెప్పేసి ఆ గుర్రం మీద వస్తున్నటువంటి బ్రిటిష్ సైనికుడు లాఠీతో కొట్టి అతన్ని కొంత దూరం తీసుకొని వెళ్ళి తర్వాత అతన్ని వదిలివేయడం జరిగింది. ఎవరిని? బ్రుజ్లాల్ గోయన్కాను. ఇస్ పర్ వహ్ స్త్రీయోంకే జులూస్ మే షామిల్ హో గయా. అయితే అలా వదిలేసినప్పుడు ఆయన వెళ్ళిపోకుండా బ్రుజ్లాల్ గోయన్కా ఏం చేశాడు, మళ్ళీ అక్కడ వస్తున్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు ర్యాలీగా వస్తుంటే వాళ్ళతో కలిసిపోయాడు. ఔర్ వహా పర్ భీ ఉస్కో చోడ్ దియా, మళ్ళీ పోలీసులు వాళ్ళను అక్కడ కూడా వదిలివేయడం జరిగింది. తబ్ వహ్ 200 ఆద్మియోं का जुलूस बनाकर लाल बाजार गया और वहां पर गिरफ्तार हो गया. తర్వాత ఈ బ్రుజ్లాల్ గోయన్కా మళ్ళీ ఒక 200 మంది మగవాళ్ళని గ్యాదర్ చేసుకుని ఒక ర్యాలీగా లాల్ బజార్కి వెళ్ళిపోయాడు. లాల్ బజార్కి ఎందుకు వెళ్ళిపోయారు అని అంటే అందరినీ అరెస్ట్ చేసి లాల్ బజార్కి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేసి అక్కడ లాకప్లో పెడుతున్నారు ఆడవాళ్లను మగవాళ్లను అందరినీ కూడా. సో ఈ బ్రుజ్లాల్ గోయన్కా ఏం చేశాడంటే 200 మంది మగవాళ్లను ఒక ఊరేగింపుగా తీసుకొని లాల్ బజార్కి వెళ్ళడం జరిగింది. అయితే ఈసారి మాత్రము పోలీస్ వాళ్ళు ఈ బ్రుజ్లాల్ గోయన్కాను గిరఫ్తార్ హోయా, అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది, అక్కడ పట్టుబడ్డాడు. మదాలసా బి పకడీ గయీతి, ఇందాక చెప్పుకున్నాము ఈ మదాలసా అనేటువంటి ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మదాలసా ఎవరు అని అంటే ఇందాక మదాలసా నారాయణ అని చెప్పేసి ఒక స్కూల్లో స్వతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంటే ఈమె మదాలసా అనేటువంటి ఆమె అక్కడికి వెళ్ళింది. సో ఈ మదాలసా అనేటువంటి ఆమెను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉస్సే మాలూమ్ హువా కి ఉస్కో థానే మే భీ మారా థా, ఆమెకు అర్థమైంది మదాలసాని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లేసి ఆమెను అక్కడ కొట్టడం జరిగింది. సబ్ మిలాకర్ 105 స్త్రీయా పకడీ గయీతి. చూడండి మొత్తం కలిపి ఆ రోజున 105 మంది స్త్రీలు అరెస్ట్ అవ్వడం అనేటువంటిది జరిగింది. 105 మంది ఆడవాళ్లను బ్రిటిష్ సైన్యము అరెస్ట్ చేయడం జరిగింది. बाद में रात को 9 बजे सबको छोड़ दिया गया है. రాత్రి 9 గంటలకు బాద్మే రాత్కు 9 బజే, రాత్రి 9 గంటలకు అందరినీ కూడా అరెస్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా విడిచిపెట్టారు. కలకత్తా మే ఆజ్ తక్ ఇతనీ స్త్రీయా ఏక్ సాత్ గిరఫ్తార్ నహీ కీ గయీ థీ. కలకత్తాలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంతమంది స్త్రీలను 105 మంది స్త్రీలు ఒకేసారి అరెస్ట్ అవ్వడం అనేటువంటిది ఎప్పుడు కూడా కని విని ఎరగలేదు, ఎప్పుడు కూడా అంతమంది స్త్రీలు అరెస్ట్ అనేటువంటిది కాలేదు. करीब 8 बजे खादी भंडार आए तो कांग्रेस ऑफिस से फोन आया कि यहाँ बहुत आदमी चोट खाकर आए हैं
और कई की हालत संगीन है, उनके लिए गाड़ी चाहिए. చూడండి, కరీబ్ 8 బజే, సుమారు 8 గంటల టైం అప్పుడు ఖాదీ బండార్ వీళ్ళు వచ్చేసరికి కాంగ్రెస్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. ఏమని చెప్పేసి అంటే, యహా బహుత్ ఆద్మీ, ఇక్కడ చాలా మంది చోట్ కాకర్ ఆయే హై, చాలా మంది గాయాల పాలయ్యి ఇక్కడకు రావడం జరిగింది. और कई की हालत సంగీన్ హై, చాలా మంది యొక్క పరిస్థితి చాలా సివియర్గా ఉంది. సంగీన్ చాలా సివియర్గా ఉన్నారు, చాలా మంది బాగా గాయాల పాలయ్యారు అని చెప్పేసి అక్కడ ఖాదీ బండార్కి ఫోన్ రావడం జరిగింది. ఎక్కడి నుంచి అంటే కాంగ్రెస్ ఆఫీస్ నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చింది. और उनके लिए गाड़ी चाहिए, వీళ్ళందరినీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం కోసము ఒక వెహికల్ కావాలి అని చెప్పేసి 8 గంటలప్పుడు ఖాదీ బండార్కి ఫోన్ వచ్చింది. जानकी देवी के साथ वहां गए बहुत लोगों को चोट लगी हुई है. నేను అంటే సీతారాం సెక్సరియా జానకి దేవితో పాటు ఈ యొక్క కాంగ్రెస్ ఆఫీస్కి వెళ్ళి చూస్తే అక్కడ చాలా మంది గాయాల పాలయ్యి ఉన్నారు. డాక్టర్ దాస్ గుప్తా ఉన్కి దేక్ రేక్ తదా ఫోటో ఉతర్వా రహేతే. మేము అక్కడికి వెళ్ళేసరికి డాక్టర్ దాస్ గుప్తా అనేటువంటి డాక్టరు యొక్క సంరక్షణలో వాళ్ళందరికీ ట్రీట్మెంట్ జరుగుతుంది. అదేవిధంగా మేము వాళ్ళందరినీ కూడా ఫోటోలు తీస్తూ ఉన్నాము. ఉస్ సమయ తక్ 67 ఆద్మీ వహా ఆ చుకే తే. మేము వెళ్ళే టయానికి అక్కడ 67 మంది మగవాళ్ళు ఉన్నారు. తర్వాత ఇంకా బాద్మేతో 103 తక్ ఆ పహుంచే, తర్వాత ఇంకొక 103 మంది అక్కడకు రావడం జరిగింది. అంటే వీళ్ళందరినీ వదిలిపెట్టేశారు. రాత్రి 9 గంటలప్పుడు వదిలిపెట్టేసరికి వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ఆఫీస్కి రావడం జరిగింది. అక్కడ వాళ్ళందరికీ కూడా గాయాల పాలైన వాళ్ళందరికీ కూడా డాక్టర్ దాస్ గుప్తా ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా 103 మంది మగవాళ్ళు అదేవిధంగా ఆడవాళ్ళందరూ కూడా అక్కడికి రావడం జరిగింది. अस्पताल गए लोगों को देखने से मालूम हुआ कि 160 आदमी तो अस्पतालों में पहुंचे और जो लोग घरों में चले हुए वे अलग हैं. ఆ హాస్పిటల్కి వెళ్ళిన ప్రజలందరినీ కూడా అక్కడ చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, 160 మంది ఆడవాళ్ళు అయితేనేమి మగవాళ్ళు అయితేనేమి అందరూ కూడా హాస్పిటల్కి వచ్చారు. ఇంకా और जो लोग घर में चले गए हैं, ఇంకొంతమంది చిన్న చిన్న దెబ్బలు తగిలిన వాళ్ళు కొంతమంది ఇళ్ళకి వెళ్ళిపోయారు, లేదా కొంతమంది సపరేట్గా వేరే చోట ట్రీట్మెంట్ తీసుకోవడానికి వెళ్ళిన వాళ్ళు, వీళ్ళందరూ కాకుండా 160 మంది, ఇంకా ఎక్కువ మందే మనకు తెలియకుండా ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది దెబ్బలు తగిలిన ఇళ్ళకి వెళ్ళిపోయిన వాళ్ళు కాకుండా 160 మంది గాయాల పాలైపోవడం జరిగింది. ఇస్ ప్రకార్ 200 గాయల్ జరూర్ హుయే హై. ఈ విధంగా మనం కనుక చూస్తే 200 మంది దాకా గాయాల పాలయ్యి ఉంటారు బ్రిటిష్ వాళ్ళ యొక్క లాఠీ చార్జ్ వలన. పకడే గయే ఆద్మియోంకి సంఖ్యాకా పతా నహీ చలా. వీళ్ళందరూ దెబ్బలు తగిన వాళ్ళు, కానీ ఎంతమంది అరెస్ట్ అయ్యారు అనేటువంటి విషయము ఇంకా లెక్కలేదు. పర్ లాల్ బజార్ కే లాకప్ మే స్త్రీయోంకి సంఖ్య 105 థీ. ఎంతమంది మగవాళ్ళు అరెస్ట్ అయ్యారు అనేటువంటిది మాత్రం తెలియదు, కానీ లాల్ బజార్ లాకప్లో ఉన్నటువంటి ఆడవాళ్ళ సంఖ్య ఎంత అంటే 105 మంది. आज तो जो कुछ हुआ वह अपूर्व हुआ है. आज तो जो कुछ हुआ है, ఈ రోజు ఏదైతే జరిగిందో వహ అపూర్వ హువా హై. అపూర్వ, ఇది చాలా అపూర్వమైనటువంటిది, ఇది గుర్తుంచుకోవలసినటువంటిది, ఇది మర్చిపోలేనటువంటి రోజు, ఇది డైరీలో మనం ఎప్పటికీ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటిది, చరిత్రలో మిగిలిపోయేటువంటి రోజు. బంగాల్ కే నామ్ యా కలకత్తా కే నామ్ పర్ కళంక్ తాకి यहाँ काम नहीं हो रहा है, वह आज बहुत अंश में धुल गया और लोग सोचने लग गए कि यहाँ भी बहुत सा काम हो सकता है. చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నారనంటే, ఈ రోజు జరిగినటువంటిది మర్చిపోలేనటువంటి సంఘటన. బంగాల్ అంటే కోల్కతా మీద ఒక కళంకం అనేటువంటిది ఉంది, ఒక చెడ్డ పేరు అనేటువంటిది ఉంది. ఏమని చెప్పి అనంటే, కలకత్తాలో ఉండేటువంటి ప్రజలు స్వాతంత్ర దినోత్సవంలో సరిగా పార్టిసిపేట్ అనేటువంటిది చేయడం లేదు అని చెప్పేసి ఇంతకుముందు ఒక చెడ్డ పేరు అనేటువంటిది కలకత్తా ప్రజలకు ఉండేది. అయితే ఈ సంఘటన తరువాత ఈ కలకత్తా మీద ఉన్నటువంటి, కలకత్తా నగరం మీద ఉండేటువంటి ఈ కళంకము ఏదైతే ఉందో అది దుల్గయా అంటే అది తుడిచిపెట్టకపోయింది, ఆ చెడు పేరు అనేటువంటిది తొలగిపోయింది. అంతేకాకుండా ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు, మనం ఏదైనా సరే సాధించగలుగుతాము. సోచనే లగ్ గయే కి యహా భీ బహుత్ సా కామ్ హో సక్తా హై. కలకత్తా వాళ్ళు కూడా తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతారు అని చెప్పేసి వీళ్ళు నిరూపించడం అనేటువంటిది జరిగింది. సో ఇక్కడ
అప్పటి వరకు కలకత్తా ప్రజల మీద ఉన్నటువంటి చెడ్డ పేరు అనేటువంటిది పోవడం జరిగింది. సో స్టూడెంట్స్, ఇది డైరీ కా ఎక్ పన్నా అనేటువంటి లెసన్ అనేటువంటిది. ఈ లెసన్లో 26 జనవరి 1931 ఏదైతే ఉందో ఆ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ఏదైతే ఉన్నాయో దానిని మన యొక్క లేఖక్ అయినటువంటి సీతారాం సెక్సరియా ఎవరైతే ఉన్నారో ఈయన ప్రతి ఒక్క అంశాన్ని కూడా క్షుణ్ణంగా మన కళ్ళ ముందు కదిలినట్టుగా, మన కళ్ళకు కట్టినట్టుగా దాన్ని తన యొక్క డైరీలో రాసుకున్నారు. ఆ డైరీనే మనము ఈరోజు లెసన్గా మనము చూస్తూ ఉన్నాము. నిజంగా ఇది మనము జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ రోజు మనం స్వాతంత్రం కోసము మన భారతీయులు ఎంతగా పోరాటం చేశారు అనేటువంటిది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. ఎంతమంది గాయాల పాలవడం జరిగింది, అదేవిధంగా ఎంతోమంది త్యాగం వలన, ఎంతోమంది ప్రజల యొక్క త్యాగాల వలన మనము స్వాతంత్రం అనేటువంటిది ఈరోజు సాధించగలిగాము అని చెప్పేసి దీనివల్ల మనకు తెలుస్తూ ఉంది. సో కలకత్తాలో ప్రజల మీద ఉన్నటువంటి కళంకం ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఈరోజు తుడిచిపెట్టుకుపోయింది. కలకత్తా ప్రజలు ఎంతో సాహసంతో వీళ్ళు ఆ రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని సెలబ్రేట్ అనేటువంటిది చేసుకోవడం జరిగింది. ఓకే స్టూడెంట్స్, ఇది మీకు క్లియర్గా బాగా అర్థమైందని చెప్పేసి అనుకుంటాను. మరొకసారి దీన్ని క్లియర్గా ఒకసారి జాగ్రత్తగా చదువుకోండి. పాఠ్ కా నామ్ హై డైరీ కా ఏక్ పన్నా. ఇదంతా కూడా ఒకటే వీడియోలో చేశాను, దీన్ని జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఓకే స్టూడెంట్స్, ధన్యవాద్ సభీకో.